ఫ్రెండ్స్, హౌ ఇస్ ద జోష్? మనం లాస్ట్ వీడియోలో వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఇన్ వెర్టికల్ సర్కిల్ స్టార్ట్ చేసాం. వెలాసిటీ అట్ లోయెస్ట్ పాయింట్ ఎల్, వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్ హెచ్, ఇది రెండు నేర్చుకున్నాం. ఇక్కడ మనకి వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, √5rg ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మినిమం ఉంటుంది, √rg అని నేర్చుకుందాం. మనం ఇప్పుడు వెలాసిటీ అట్ మిడిల్ పాయింట్ అనేది చూసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది అనేది వెలాసిటీ, మిడిల్ పాయింట్లో ఎంత ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడటానికి మనం ఇక్కడ ఉన్న ఎనర్జీకి ఇక్కడ ఉన్న ఎనర్జీకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా వేద్దాం. ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇది మనం బేస్ పాయింట్ కింద కన్సిడర్ చేద్దాం. బేస్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి హైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ హైట్ ఎంత 0 అవుతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవి వెళ్తున్న పోతే హైట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎనర్జీ ఎంత, ఇక్కడ ఎనర్జీ ఎంత కన్జర్వేషన్ చేద్దాం. ఎనర్జీ ఎట్ లోయెస్ట్ పాయింట్ ఎల్ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ ఎట్ మిడిల్ పాయింట్ ఎం. ఇక్కడ ఎనర్జీ అంటే మనకి తెలిసిందే, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కలిపితే మనకి టోటల్ ఎనర్జీ అవుతుంది. ఇక్కడ లోయెస్ట్ పాయింట్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ mgh. అంటే ఇక్కడి నుంచే మనం హైట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హైట్ 0 అవుతుంది. mg0 ప్లస్ హాఫ్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mvl². vl అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఈ ఎల్ వచ్చింది అంటే లోయెస్ట్ పాయింట్లో ఎనర్జీ. ఇప్పుడు మిడిల్ పాయింట్లో ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ mg. ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఎంత అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటే అది ప్యారలల్గా ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఒక రేడియస్ కాబట్టి mgr ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ mgr, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mvm². ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ vm కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ vm² అని వేసుకున్నాం. ఇక్కడ చూడండి అన్నిట్లో మనం m క్యాన్సిల్ చేసేద్దాం. ఇది అసలు టోటల్ పాయింటే ఉండదు 0 కాబట్టి m. ఇప్పుడు చూడండి ఏమేమి మిగిలింది, హాఫ్ vl². హాఫ్ vl² అంటే vl అంటే √5rg అని మనం చెప్పుకున్నాం. vl² అంటే 5rg ఈజ్ ఈక్వల్ gr అన్న rg అని వేసుకుందాం, ఏదైనా మల్టిప్లికేషన్లో ఒకటే కాబట్టి, ప్లస్ హాఫ్ vm². ఒక పని చేద్దాం, టోటల్గా దీన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం, దీన్ని కూడా ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని 2తో మల్టిప్లై చేసాం, రైట్ హ్యాండ్ సైడ్ని 2తో మల్టిప్లై చేసాం. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోయి 5rg మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ rg ఇంటూ 2rg ప్లస్ హాఫ్ ఇంటూ 2, ఈ హాఫ్ ఇంటూ 2 బయటది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది vm². ఇప్పుడు చూడండి నీట్గా వేద్దాం, 5rg ఈజ్ ఈక్వల్ 2rg ప్లస్ vm². ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో vmని ఒక్కదాన్ని vm² ఇటువైపు ఉంచండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 5rg మైనస్ ఈ 2rg అవతలకి వస్తే -2rg అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మళ్ళీ రబ్ చేసేస్తాం. 5rg - 2rg అంటే 3rg ఈజ్ ఈక్వల్ టు vm². అంటే vm ఈజ్ ఈక్వల్ √3rg. అంటే మనకేమర్థమైంది, ఇక్కడ మిడిల్ పాయింట్లో 3rg ఉంటుంది వెలాసిటీ. ఇక్కడ చూడండి √5rgతో స్టార్ట్ అయింది మ్యాక్సిమం, ఇక్కడ √3rgకి వచ్చేసింది, కొద్ది తగ్గింది దీనికంటే. ఇక్కడికి వచ్చేటప్పటికి √rg అంటే మిడిల్ పాయింట్లో మీడియంగా ఉంది, లోయెస్ట్ పాయింట్ హైయెస్ట్ ఉంది, పైన హైయెస్ట్ పాయింట్లో లోయెస్ట్ ఉంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.